ఆయుర ఆరోగ్య భాగ్యములు అమరగలిగి పుత్రముఖాభివృద్ధి చే పొందగలిగి వెలయునిదిగా జ్ఞానపు పీఠాన పొందగలిగి నడిచి వచ్చాయి నడిచి వచ్చిన వాళ్ళు ఎవడో నాకు చాలా చక్కగా వినించండి చెప్తా అంటున్నారా చూడమ్మా కోడలా ఈ పాడుతున్న పాడేటి ఒకటినా మీ మామగారు చెప్పినట్టుగా ఏ మాత్రమైనా వినలేదు కదంట మా కోడలా వినాలి కదా మరి చెప్పి చూసారు చూడు పెద్దవారు కదా పెద్దవారు చెప్పి వాళ్ళు వినాలి కదా అయినా అవునా బామ్మగారి మాటలు వినకపోయా స్వయాన మీ అన్న పుట్టిన చిట్టి కొడలు కదమ్మా మీ మాట వింటారు కదమ్మా మీ మామగారు మాట వినలేదని మేము ఏడుస్తాను గౌరవం అని ఏం కొట్టలేదు కదా మీ అమ్మగారు నేనేమైనా నిన్ను కొట్టాడా చూడు యా రోజుగా 5,000 చేసి నన్ను ఏమన్నాడు నిన్ను కొట్టాడా ఏమిటమ్మా నువ్వు చెప్పి చాలా ఆశ్చర్యంగా ఉంది నిజంగా కొట్టాడా పోనేలే సరే కొట్టినప్పుడు ఎవరో కాదు వస్తాయని మీ మేనమామ గారు మనసులో ఏం పెట్టుకోవద్దు సరే అయిందేదో అయింది జరిగిందేదో జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు స్వయాన మీ మేనత్తలు వచ్చాను స్వయాన నీ గేటు వద్దకే వచ్చాను చూడు ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉన్నాయి నేను చెప్పినట్టుగా బలికామనుకో నా 7 ఏళ్ళు అద్దాలు వెళ్ళబెట్టి బంగారు టూటీలో ఇవ్వడానికి 7 మంది దాదికన్నులు పెడతానమ్మా కోడలా నేను చెప్పినట్టుగా పలికావా మరి చిన్న పిల్లవు తెలిసి తెలియని వయసు నీ చెప్పినట్టుగా విన్నావనుకో నీకు చాలా చాలా అపురూపంగా చూసుకుంటానమ్మా కోడలా వింటావు కదా మరి చిన్ని కోడలు బాధపడి ఉండొచ్చు నీ చెప్పిన పలికావు కదా మరి పలికినావా శివ శివ గోవిందా నారాయణ నేను చెప్పింది నీకు వినపడిందో లేదో లేదా నువ్వు చెప్పిన నాకేమది వచ్చిందో లేదో నాకు అర్థం కాదు సరే మించిపోయింది ఏముంది చిన్నపిల్లవు నేను అత్తను పెద్దదాన్ని నాకు అంటే ఓపిక ఉంది చెప్తా ఓడి పిల్లవాళ్ళు మీ ఓపిక లేకపోతే నాకు ఓపిక ఉంది మరొకసారి చెప్తాను చాలా ఏకాగ్రతగా వినాలమ్మా నేను చెప్పినట్టే పలకాలి పలికిదామా మరి శివ శివ శంభో శంకరా గోవిందా నారాయణ చూడమ్మా నేను చెప్పరా అమ్మ కోడలా అమ్మ వేరే నా చిన్ని కోడలా నా చిన్ని కోడలా నా ఏదో కోడలా నా చిన్ని కోడలా నా చిన్ని కోడలా ఏదో కోడలా చెప్పటి మాట मेरे जैसे दिया माता वाला देता हूँ चिन्नी कोडला तेरा बंदे पागल चिन्नी कोडला तेरा तेरा रहा बता तूने बता हूँ चिन्नी कोडला
చూడమ్మా నేనంటే నామకరణం తెలిసి ఆ డైరెక్ట్లో పెట్టి గోవింద నారాయణ విగ్రహం సంహరించి శివశివ ఆహార శంభో శంకరాణి ఒక్కసారి కూడా ఏమిటివి అయ్యో అతగారు అతగారు నీరు మాత్రం పెట్టిన రామకాలయ్యా నిష్టతో పుట్టిన రాము ఏమి చేసినా ఈ రామచంద్రుడు మాత్రం తిరగలేదమ్మా గోవిందాన్ని వస్తు నా కొత్తలు పుట్టింది నారాయణ నా నాతిన పుట్టిందమ్మా మీరు ఎంత చెప్పినా ఏమి చేసినా నా దేవుడి మాత్రం మరవలేదయ్యా ఏ మాత్రం మనలేవు అప్పుడమ్మా చూడు ఎవరో కాదైనా స్వయాన మీ మేనెత్తను నువ్వు ఎవరో కాదు స్వయం నా మేనగొడలో నా అన్న కుదురు చిన్ని గొడవలు ఏదో గొడవలు నా ముద్దుల పులికి వెళ్ళి నేను తెచ్చుకున్నాను ఏదో నా మాట వింటావు కదా ఏదో చిన్నపిల్లలు నేర్చుకుంటామని చెప్పాను ఒకటి చూశాను రెండు చూశాను చూడు పెద్దలు ఒకటి చూడు రెండు చూడు మూడు చూడన్నారు ఒకటి రెండు మూడు చూశాను అయినా ఏ మాత్రమే నేను వినను వినజాలను అని నీ ముందు పట్టి నువ్వు విడకుండా ఉన్నావు చూడు చివరిసారిగా చెప్తా పలికిదవా పలికిదవా లేదంటే నీకు తగిన శాస్త్రం జరుగుతాను పలుకుతావా మరి వింటావా మరి చూడు చాలా ఓపికగా చాలా ఏకాగ్రతగా చాలా వినయంగా విధిగా చెప్తాను పలకాలి ఇది సంసారం ఎన్నో ఉడుకుంటాయి పలకాల మరి చూడు ఈ బోడే వాళ్ళ పల్లిలో ఏ ఇల్లు ఎత్తినా ఇంత ఓపికైనట్టే ఉండదు అంత ఓపిక నీకు చెప్తా వినాల వినకపోయినా అనుకో ఇంకా అనుభవించక తప్పదు చూడు నమ శివాయ నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఏమిటి గొంతు వచ్చిన గోవింద మరలేడు నాలుగు వచ్చిన నారాయణ మరలేడు ఇదేనా నువ్వా పెద్ద నేనా ఇంటికి ఎవరు యజమాని అత్త మాటలు నువ్వేనా నా మాటలు నేనేనన్నా ఎంత చెప్పినా మారవా ఎంత చెప్పినా వినవా ఏమయ్యా పెద్ద ఆయన సంసారం పెట్టింది మాది చెప్పిన మాట వింటాందా ఏం చేయాలి వినకపోతే అది వినలా చూశాను చెప్పి చూశాను ఏదో కొత్త గొడవలు ఈ కాలం నైట్ గొడవల్లో కొంచెం ఫ్యాషన్కి వచ్చిందాలో ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటారు బాబు సంసారం ఏం చేయలేదని చెప్పిన అయినా నువ్వు వినట్టుకెళ్ళావు ఎంత చెప్పిన ఏ మాత్రం వినడం వినజాలను అంటున్నావు గొంతు కోసిన గోవిందని మరవలేను నాలుగు కోసిన నారాయణ మరవలేను
ఎంత కొట్టినట్టు ఇచ్చినా ఏం చేయలేదంటున్నావే మానవా అత్తయ్య ఆ? లేదు మానవ